it was a lot of blood, sweat, and tears to make this movie. So yeah, I'm honored to be here. So Hindi man. నేను ఫస్ట్ ముందు చెప్పేస్తాను, అంటే నాకు నేను మాట్లాడే దాంట్లో కొంచెం క్లారిటీ ఉండదు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను క్లారిటీ ఇవ్వడానికి. కంగారు ఉంటుంది లైట్గా. ఓకే, ఎనీవేస్, సో ఫస్ట్ పీవీపీ గారి గురించి చెప్పాలి. అంటే ఈ ఆపర్చునిటీ పీవీపీ బ్యానర్లో చేయడం నిజంగా, అంటే ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి ఐ వాస్ థింకింగ్ అంటే ఏమవుతుంది ఏంటి అంటే, ఇమీడియట్లీ ఇంత పెద్ద బ్యానర్లో పీవీపీ గారు అండ్ వినయ్ గారు, నిరంజన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి రవి చెప్పినట్టు 3 daysలో ఓకే రవి. దెన్ హీ కాల్డ్ మీ, ఫోన్ చేసి సత్య ఒకసారి నాకు చిన్న ఆడిషన్ క్లిప్ కావాలి అని పర్టికులర్ ఒక సీన్ చెప్పి ఈ ఆడిషన్ చేసి పంపించని చెప్పాడు. పంపించిన తర్వాత బిఫోర్ దట్ ఐ నెవర్ మెట్ శేష్. అంటే శేష్ ఆయన కలవాలంటే కొంచెం కష్టం, ఆ టైంలో అవ్వలేదు. దెన్ అంటే సీరియస్లీ ఓకే, సో శేష్ కలుస్తాడంట, ఒకసారి వస్తావా అంటే ఆఫీస్కి పీవీపీ గారు ఆఫీస్కి వెళ్ళాను. దేర్ ఐ మెట్ హిమ్. అప్పుడు నాకు శేష్ చెప్పిన ఆ మాట సీరియస్లీ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. హీ సెడ్, సినిమాకి రవి ఫైనల్ అయ్యాడు, రవి డైరెక్ట్ చేస్తున్నాడు, నేను యాక్ట్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ నువ్వే అన్నాడు. హీరోయిన్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు ఆ టైంకి ఇంకా. సో అది నాకు నిజంగా సీరియస్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే హీరోయిన్ ఫైనలైజ్ ముందు నన్ను ఫైనలైజ్ చేసేటంటే దట్ వాస్ రియలీ అ బిగ్ బూస్ట్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ముందు ఏదైతే చెప్పానో సీరియస్లీ పీవీపీ గారికి అగైన్, నిరంజన్ గారికి అండ్ వినయ్ గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. రిలేటివ్లీ నేను వెరీ న్యూ ఇన్ ద ఇండస్ట్రీ, సో వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్. It's a suspense drama. The movie is like everyone will love it. Every character, నాది కానీ, అనసూయ గారిది కానీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అందరు క్యారెక్టర్ స్టాండ్ అవుట్ అయిపోతాయి. సీరియస్లీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ రవి గురించి చెప్పాలంటే దేవుడిచ్చిన తమ్ముడు. సో వాడు అంటే నిజంగా వాడి పాజిటివ్ థింకింగ్ కానీ, హిస్ ఫస్ట్ ఫిల్మ్, అంటే ఫస్ట్ ఫిల్మ్కి ఏ బెరుకు లేకుండా చిన్నోడు ఎలా చేస్తాడు ఏంటి, వీడికి ఓన్లీ కనిపించడానికి చిన్నోడులో ఉన్నాడు, కానీ అంటే అంత ఫిల్మ్ షోల్డర్స్ పైన తీసుకెళ్లాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అండ్ బీట్ ఎనీ మూవీ. అండ్ అటు వాడికి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలా చేస్తాడు వీడు. థింకింగ్ అది హై థింకింగ్, వెరీ హై థింకింగ్. ఆబ్వియస్లీ యూ వాంట్ టు గో, వాడు చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇప్పుడు వాళ్ళు, బట్ ఐ వాస్ జస్ట్ వండరింగ్ ఎలా చేస్తాడు. బట్ సీరియస్లీ ఆడు కుమ్మేసాడని చెప్పాలి. సీరియస్లీ వాస్ సూపర్. యూ నో ఇట్. అందరికీ నమస్కారం, బాగున్నారా? సారీ ఫర్ ద డిలే. బట్ హీరోయిన్ అంటే యాక్ట్రెస్ అయిపోగానే ఏదేదో అయిపోయిందని అనుకోకుండా ఉండాలని చెప్తున్నాను. రియల్గా నా ఫ్లైట్ డిలే అయింది, చెన్నైలో ఒక షూట్ చేసుకుని వస్తున్నాను, అందుకే. వేర్ టు స్టార్ట్? ఓ మై గాడ్, ఐ థింక్ ఐ జస్ట్ హ్యావ్ టు స్టార్ట్ బై థ్యాంకింగ్ శేష్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శేష్. స్టార్టింగ్లో నాకు ఈ క్యారెక్టర్ నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ ఇమాజినింగ్ మై సెల్ఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అదా, లైక్ ఈ సైడ్, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ దట్ ఐ ప్లేడ్ ద కాప్ ఇన్ ద ఫిల్మ్. అంటే నన్ను ఈ రకంగా ఊహించుకోవచ్చు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటివరకు నన్ను ఒక టెలివిజన్కి పరిమితమైన ఒక గ్లామ్ డాల్, సో కాల్డ్ గ్లామ్ డాల్ ట్యాగే నేను వేసుకుని తిరిగాను. But thankfully, thanks to Sesh and of course the entire team of Kshanam, PV sir most importantly, because he's the man giving his name for the film. Anta namakam petti Anasuyani ila chupinchochu. Naaku kuda cinema chesi sagam chesenta varaku I didn't have na meeda naake namakam that ఏమో అనుకునే వచ్చేదాన్ని ప్రతిసారి. ఏంటో షూట్ అయ్యి బాగుందా ఏమో, నేను అసలు షూట్ చేసిన తర్వాత వెళ్ళి చూసేదాన్ని కూడా కాదు, అప్పుడప్పుడు టెంప్ట్ అయ్యేదాన్ని కూడా. బట్ మై డైరెక్టర్ నెవర్ లెట్ మీ వాచ్ బికాజ్ నన్ను నేను అలా ఎప్పుడు చూసుకోలేదు కాబట్టి. యాక్చువల్లీ బాగున్నాను కదా, పర్లేదు కదా. ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ మై సెల్ఫ్ లైక్ దిస్. ఐ ట్రైడ్ లుకింగ్ ద క్యారెక్టర్ ఆల్సో ఈరోజు. అలాగే డెఫినెట్లీ ఇందులో అనసూయ ఒక్కతే కాదు, ప్రతి ఒక్కళ్ళు. శేష్ బికాస్ ఈజ్ ద మెయిన్ లీడ్ ఆఫ్ ద ఫిల్మ్. తప్పకుండా హీరో అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి.
అదా శర్మ కానివ్వండి, నేను కానివ్వండి, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, సత్యదేవ్, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డన్ నెవర్ బిఫోర్ అంటే ఊహించని విధమైన క్యారెక్టర్స్ చేసాం. వీ జస్ట్ గాట్ అవుట్ ఆఫ్ అవర్ వెల్ అనమాట. బావిలో కప్పలాగా అదే చేయకుండా బయటికి దూకి చేసాం అనమాట ఈసారి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ లైక్ ఇట్. ద కాన్సెప్ట్ కూడా జస్ట్ ఒక రియలిస్టిక్ కాన్సెప్ట్ తీసి చేసిన సినిమా క్షణం. అండ్ ఐడ్ లైక్ టు heartfully thank each and everyone, PVP sir. Great opportunity, and it's great working with you, bro. I can't say much about it, and it's a beautiful journey. Many more to come. Sesh nenu kalsi inka chaala cinemalu chestam, and next cinema chestam. యాక్చువల్లీ చెప్పాలనుకున్నవి స్లైట్లీ డిఫరెంట్. ఐ హోప్ దట్స్ ఓకే. I'd really like to thank PV Garu for giving us the opportunity to make this film. Ravi na expectations ni minchi film direct chesadu, and I hope the cast enjoyed working with us. ఈ సినిమా పోస్టర్ గురించి కొంచెం చెప్దాం అనుకున్నానండి. The film is called క్షణం. సినిమాలో ఒక మిస్సింగ్ 3-year-old ఉంది. ఆ మిస్సింగ్ 3-year-old కోసం నా క్యారెక్టర్ వెతుకుతున్నాడు. We have the heroine Ada Sharma, and we have a very powerful ACP being played by Anasuya. అందరూ అగేన్స్ట్ టైప్ ఈ ఫిల్మ్లో వర్క్ చేశారండి. నేను జనరల్గా చేసిన రోల్స్కి అగేన్స్ట్గా నేను చేశాను. వెన్నెల్ కిషోర్, సత్యం రాజేష్ వాళ్ళు జనరల్గా చేసిన టైప్ అగేన్స్ట్గా చేశారు. ఐ థింక్ దిస్ వుడ్ బి అ ఫ్రెష్ రోల్ ఫర్ సత్యదేవ్ as well. అండ్ అనసూయకి అయితే అసలు కంప్లీట్లీ తను బయట ఎంత హ్యాపీగా లక్కీగా ఉంటుందో దానికి పోలర్ ఆపోజిట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. సో వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ అన్ఫార్చునేట్లీ Ada Sharma, she couldn't be here today due to a prior commitment, but you'll meet her next time. And my whole point for this press meet, ee poster ni clear ga ee cinema enti అని జనాలకు తెలియచేయడం కోసం, అండ్ అదే తెలియచేసాం అనుకుంటున్నాం మేము. ప్రీ లుక్ తోటి చాలా మంచి బజ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఆ ప్రీ లుక్ రేస్ చేసిన క్వశ్చన్కి ఇది ఒక చిన్న ఆన్సర్. మిగిలింది మీరు థియేట్రికల్ ట్రైలర్లో చూస్తారు. ట్రూ ఇన్సిడెంట్స్ కాదు, కానీ నేను అంటే యాక్చువల్గా మీరు అడిగారు కాబట్టి నాకు యాక్చువల్గా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను రోజు మన జూబ్లీహిల్స్లో విస్పర్ వ్యాలీ దగ్గర డ్రైవ్ చేస్తుంటే నాకు ఒక చిన్నపిల్ల కనిపించింది. తను స్కూల్కి వెళ్తుంది అండ్ అందరినీ ఇలా రైడ్ అడుగుతుంది. నాకు ఇమ్మీడియట్గా బెంగపట్టేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరైనా జస్ట్ కాళ్ళు కూర్చోబెట్టుకొని వెళ్ళిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి అన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది నాకు. సో నేను ఇమ్మీడియట్గా ఏం చేశానంటే, అరే ఎక్కడ మీ అమ్మ నాన్న ఏరియా అంటే వాళ్ళు నేను రోజు ఇలానే స్కూల్కి వెళ్తాను చెప్పింది తను. ఇలా ఐవ్ సీన్ సమ్ థౌజండ్స్ ఆఫ్ కిడ్స్ ఆల్ ఓవర్ హైదరాబాద్. నేను ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కార్లో ఎక్కించుకొని భద్రంగా స్కూల్లో డ్రాప్ చేశాను అనమాట. బట్ ఇట్ స్టార్టెడ్ అ థాట్, అసలు ఏంటి వాట్ హ్యాపెన్స్ టు దీస్ చిల్డ్రన్ అనేది. అలానే ఇట్స్ నాట్ నెసెసరీ అ మెసేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, కానీ ఆ థాట్ నుంచి ఇన్స్పైర్ అయింది. ఆ తర్వాత ఇట్ బికేమ్ ఇట్స్ ఓన్ స్టోరీ. పీవీపీ సినిమా అనేది ఒక సంస్థను బిల్డ్ చేస్తున్నాం మేము. ఐ వాంట్ పీవీపీ సినిమా షుడ్ బి ఎ ఫేస్లెస్ ఆర్గనైజేషన్. ఇవాళ నేను కనపడుతున్నాను మీకు, బట్ పీవీపీ సంస్థ అనేది ఒక్కరి ప్రయత్నం కాదు, ఒక్కరి ఎఫర్ట్ కాదు. ఇట్స్ కలెక్టివ్ మైండ్స్ ఆఫ్ సెవరల్ పీపుల్. నేనున్నాను, రాజీవ్ ఉన్నాడు, వినయ్ ఉన్నాడు, అబౌవ్ ఆల్ నిరంజన్ ఈస్ హియర్. దర్ ఆర్ సెవరల్ యంగ్స్టర్స్ వర్కింగ్ విత్ అస్. అవర్ ఆస్పిరేషన్ విజన్ ఏంటంటే వచ్చే 10 ఏళ్ళు 25 ఏళ్లలో ఒక పీవీపీ సినిమా అనేది ఒక పారమౌంట్, ఒక ఎంజీఎం, ఒక 20th century ఫాక్స్ లాగా ఒక కంటెంట్ క్రియేటింగ్ ఇంజిన్ లాగా ఇవాల్వ్ అవ్వాలి. ప్రైమరీలీ అవర్ గోల్ ఈస్ టు సపోర్ట్ టాలెంట్, టు ప్రమోట్ టాలెంట్, and to make a viable business opportunity out of it. When I work with young talent, when Sesh and Ravi approached us and presented the idea, it was a concept. So we are doing various films this year. Our platform, our portfolio లో ఈ ఫిల్మ్ ఎలా ఫిట్ అవుతుంది. ఇవాళ కంటెంట్ అనేది పెద్ద సినిమా కాదు, చిన్న సినిమా కాదు, ఎంగేజింగ్గా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి. దిస్ ఈజ్ నాట్ ఎ డార్క్ మూవీ, ఇట్స్ అ సస్పెన్స్ డ్రామా. వీఆర్ షేరింగ్ విత్ యూ వాట్ ద జోనర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్, అండ్ వీ హ్యావ్ అన్ ensemble of several actors. This should have been the debut of the one and only Anasuya, but Soggadlo, of course, she stole the thunder from other girls with few seconds of her presence. So few seconds untene cinema anta peddadayindi, deentlo almost 1 hour untundi. I hope audience will be thrilled, and every other artist starting from Sesh, Satyadev, and we have Venel Kishore, Satyam Rajesh, and a host of other actors, Ravi Verma. అంత యంగ్ టాలెంట్ అండి. ఇప్పుడు Shanil has come from California. He's worked with great degree of passion,
We haven't given them crores of budget. We haven't given them luxurious amenities or infrastructure. They worked out of few rooms in our office on a shoestring budget, which was given to them. It was purely their passion, their effort, the entire team, starting from director Ravi, then music director Sri Chakra. And we had straight professional discussions. ఇది బాగుంది, ఇది బాలేదు. బాలేదు అంటే స్ట్రైట్ డిస్కషన్, అండ్ దే టుక్ ఇట్ ఇన్ ఎ వెరీ స్పోర్టివ్ వే. ఎందుకు బాలేదు, దే పుష్డ్ us to give us the logic, which we gave to them. And this kind of cinema needs the support from each and every one of you. So we supported to the best of our efforts. సినిమా బాగుంటుందని అనుకుంటున్నాము. సినిమా గురించి మాట్లాడుతూ నేను మాట్లాడకూడదు. బాగుంటుంది, గేమ్ చేంజింగ్ అని చెప్పను. It's a different film. I think we are proud of making this film, and I'm sure you all will feel the same way.